ప్రేమ రెండు అద్భుతమైన పదాలు. మన జీవితంలో ప్రేమ ఎప్పుడు పుడుతుందో చెప్పలేం, కానీ ఆ ప్రేమ మాత్రం గమ్యం వరకు తోడుంటుంది. పదండి, నా గమ్యం ఏంటో చూద్దాం. రేయ్, ఈరోజు వీకెండ్ కదరా, నిన్న సక్క చేయలేదు పార్టీ, ఇవాళ మంచిగా చేద్దాం రా. ఓకే రా. నువ్వేంట్రా సైలెంట్గా ఉన్నావు? ఎక్కడ్రా, మా బాస్ వాడు వర్క్తో సామ్ మింగుతున్నాడు. వర్క్ ఎప్పుడో ఉండేదే కదరా, ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం పార్టీ. కరెక్టే కానీ ఆ నింజా కోడికి ఒప్పుకోడురా. అవును, ఆ అర్జున్ గాడేడి? ఏమోరా. సడేమో చూద్దాం. వచ్చాడు. ఏంటి మామ అంత సీరియస్ డిస్కషన్లో ఉన్నారు? ఏముందిరా, ఎప్పుడు ఉండేదేగా, ఇవాళ వీకెండ్ కదా, ఏమైనా మంచిగా పార్టీ చేసుకుందామని. కానీ వాడు రానంటున్నాడు రా పార్టీకి. ఏంట్రా, ఏ అమ్మాయి కన్నా అపాయింట్మెంట్ ఇచ్చావా ఏంటి? నా ముఖానికి అంత సీన్ లేదురా. లవ్ చేసేంత సినిమా లేదు, మెయింటైన్ చేసేంత కెపాసిటీ కూడా లేదు. ఇప్పుడు ఆ డైలాగ్ నువ్వే చెప్పాలి, నేనే వినాలి. ఇదంతా ఎందుకులే మామ, పార్టీకి వస్తాలే. బాబాయ్ 4 చాయ్. తీసుకోరా. ఇంకేంటి మామ విశేషాలు? ఏంటి ఎక్కడ ట్యూనింగ్ సౌండ్ ఏం పడుతుంది? అరే మామ ఇప్పుడే వస్తా, జస్ట్ 2 minutes. హలో, మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. చెప్పు. ఇక్కడ వద్దు, అందరూ ఉన్నారుగా, కొంచెం పక్క వెళ్ళి పర్సనల్గా మాట్లాడుకుందాం. ఓకే. ఏంటి చెప్పు. ఐ లవ్ యూ. వాట్? నేను మిమ్మల్ని ఫస్ట్ టైం బస్ స్టాప్లో చూశాను, అప్పుడే బాగా నచ్చేశారు. ఈసారి సెకండ్ టైం కనిపిస్తే ప్రపోజ్ చేద్దాం అనుకున్నా, ప్రపోజ్ చేసేసా. 2 సార్లేగా చూసింది నన్ను. మీది లవ్ కాదు, అట్రాక్షన్. అండ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఏంటి నువ్వు ఇంత తొందరగా పెళ్లి చేసుకుంటున్నావు? అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, మాకు ఇప్పటికి కుదిరింది. తనేంటి ఇక్కడున్నాడు? తన వల్ల ఈ పెళ్లి జరుగుతుంది. ఓహో, దండలు మార్చుకోండి.
హాయ్. అదేంటి మొన్న నీది లవ్ కాదు అట్రాక్షన్ అన్నందుకు ఫీల్ అయ్యావా? లవ్ అనేది ఫుల్ స్టాప్ లాంటిది. అది ఒక్క అమ్మాయితో కనెక్ట్ అవుతే అక్కడితోనే ఆగిపోతుంది. అట్రాక్షన్ అనేది కామా లాంటిది. అది ఒకరి తర్వాత ఒకరికి పాస్ అవుతూ మోజు తీరేంత వరకు వెళ్ళిపోతుంది. నేను ఈ ప్రపంచంలో రోజు ఎంతోమంది అమ్మాయిలు చూస్తూ ఉంటాను, మాట్లాడుతుంటాను. కానీ ఫస్ట్ టైం నేను బస్ స్టాప్లో చూసినప్పుడు ఆ ఫీలింగ్ ఉంది చూడు. అందరూ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని అంటూ ఉంటారు, కానీ అది నా వరకు వచ్చే వరకు నాకు అర్థం కాలేదు. కానీ ఫస్ట్ టైం మిమ్మల్ని బస్ స్టాప్లో చూడగానే నాకు ఆ ఫీలింగ్ కలిగింది. ఏంటో చిన్నప్పుడు కెమిస్ట్రీ క్లాస్లో విన్న బాండింగ్స్ అని ఒకేసారి గుర్తుకొచ్చాయి. అదేంటో అండి, ఎగ్జామ్లో గుర్తుకు రానివన్నీ మిమ్మల్ని చూడగానే ఒకేసారి గుర్తుకొచ్చేసాయి. నా దృష్టిలో లవ్ అనేది పర్మనెంట్ ఫీలింగ్ అండి. అట్రాక్షన్ అనేది జస్ట్ టెంపరీ ఫీలింగ్. అయినా మీకు ఇవన్నీ చెప్పి వేస్ట్ అండి, నా పైన ఇంట్రెస్ట్ లేనప్పుడు. హే ఆగు. అదేంటో నువ్వు అలా వెళ్ళిపోతుంటే నా హార్ట్ బీట్ ఆగిపోతున్నట్టుంది. ఐ లవ్ యూ. ఎవరిది ఇల్లు? మందే. అవునా? పదా. లోపలికి రా అమ్మా. కూర్చో అమ్మా శృతి. కూర్చో. ఆంటీ మీకు నా పేరు ఎలా తెలుసు? మా అబ్బాయి నీ గురించి ఎప్పుడో మొత్తం చెప్పాడు. ఓ, అవునా? ఆంటీ మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మీకు ఇష్టమేనా లేక ఏమైనా ప్రాబ్లమా? నాకేం అభ్యంతరం లేదమ్మా, మీరు హ్యాపీగా ఉంటే అదే చాలు. థ్యాంక్ యూ అమ్మా. రేపే వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడేసి వస్తాను. నేను వస్తాను. వద్దమ్మా, పర్లేదు. ఫస్ట్ నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. సరే వెళ్ళు. ఏరా బాగున్నావా? ఏదో ఇలా ఉన్నావులే, చెప్పు ఏంటి? ఏం లేదు, కొద్ది పని నుండి వచ్చాను. మన ఎల్వి ప్రసాద్ బంజారా హిల్స్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ 2.5 acres ఉంది. 100 crores అంటున్నాడు. మనం సిట్టింగ్ లో కూర్చున్నాం అనుకో, ఒక 10-20 కోట్లు తగ్గించవచ్చు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవి చూడు ఒకసారి. రిస్క్ లేండా? రిస్క్ ఏమీ లేదురా, మంచిగా ఉంది.
ఎవరమ్మా వచ్చింది? డాడీ అర్జున్ అని చెప్పాను కదా తనే. నమస్కారం అంకుల్. నువ్వేనా బాబు? నమస్తే. థ్యాంక్ యూ అంకుల్. ఏం తీసుకుంటావు బాబు? ఏం వద్దు అంకుల్, నో థ్యాంక్స్. ఎందుకు వచ్చావు? నేను డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను అంకుల్. మీ అమ్మాయి నేను 3 months నుంచి ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఈ విషయమే మాట్లాడడానికి వచ్చా. మీరు అడిగేలోపే నా గురించి మొత్తం నమస్తే చెప్తాను. నేను ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నెలకు 50,000 శాలరీ ఇస్తున్నారు. మా పేరెంట్స్కి నేను ఒక్కనే కొడుకుని, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. నేను మీ అమ్మాయిని మంచిగా చూసుకుంటాను. అంతా బాగానే ఉంది. ఇంతకీ నీ క్యాస్ట్ ఏంటి? అంకుల్, నువ్వు విన్నది కరెక్టే. నీ క్యాస్ట్ కులం ఏంటి అంటున్నా. క్యాస్ట్లో ఏముంది అంకుల్, మీ అమ్మాయిని మంచిగా చూసుకునే వాళ్ళు కావాలి. కానీ ఈ క్యాస్ట్ గురించి ఎందుకు? ఈ తరం వారు క్యాస్ట్ గురించి పట్టించుకోరేమో. ఈ సొసైటీలో నాకు ఒక స్టేటస్ ఉంది. ఇలా తక్కువ కులం వాడికి నా కూతుర్ని ఇస్తే నా పరివేం కావాలి? క్యాస్ట్ అంకుల్, నేను ఒప్పుకోను. మా కులం వారికి తప్ప వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసే ప్రసక్తే లేదు. కులం ఏంటి అంకుల్? కులం ప్రేమ కంటే కులం గొప్పదా? అసలు ఈ కులం ఏంటి అంకుల్? దీనివల్ల ఉపయోగమే లేదు. ఈ కులం వల్ల సొసైటీలో మనుషుల మధ్యలో దూరం పెరిగిపోతుంది. కుల హత్యలో గొడవలు జరుగుతున్నాయి. కులం కాదు అంకుల్, ప్రేమని చూడండి. సరే అంకుల్, కులం కులం అని పాకులాడుతున్నారే. మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్తారా? మీరు తినే తిండి పండించేది క్యాస్ట్ వాడు, వేసుకున్న బట్టలు కుట్టింది ఒక క్యాస్ట్ వాడు. అలాగని మీరు తినడం మానేస్తున్నారా? బట్టలు వేసుకోవడం మానేస్తున్నారా? చెప్పండి అంకుల్. నువ్వెవడరా నా కొడక నాకు నీతులు చెప్పడానికి? నీలాంటి వాళ్ళకి నా గుమ్మం తొక్కే అర్హతే లేదు. అలాంటిది ఇంట్లోకి రానిచ్చాను. నిన్ను మెడపెట్టి బయటికి గంటే లోపు నువ్వు మర్యాదగా బయటికి వెళ్ళు. బాబు నువ్వు ఎవరో నాకు తెలియదు, కానీ ఈ విషయం ఇంతటితో వదిలేసి. నీ భవిష్యత్తు బాగుంటుంది. నీ లైఫ్ చాలా ముందు చాలా బాగుంటుంది. తనైన భవిష్యత్తు అనుకొని జీవిస్తున్నాను అంకుల్. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం. ఇద్దరం కలిసి సంతోషంగా ఉండగలమనే నమ్మకం మాకుంది. యారా నీకు మాటల్లో చెప్తే అర్థం కావట్లేదా? తనని ఆగమ్మా, కొట్టకండి ఆగు. డాడీ, తనంటే ఆగు. నాకు చాలా అరే ఇష్టం. ఆగరా, ఎందుకురా ఆవేశపడతావు? ఎందుకురా అంత ఆవేశం? కూర్చోరా, కూర్చో. నువ్వు రామా, నువ్వు రా, నేను చెప్తారా. నేను కొట్టినా తిట్టినా శృతిని వదిలే సమస్య లేదు. నువ్వు రా బాబు, నేను మాట్లాడతాను. నువ్వు రా. అసలు వాణ్ణి కాదు, నిన్ను కనడం నాది బుద్ధి తక్కువ. అయినా ఇదేంటమ్మా, చిన్నప్పటి నుంచి మీ నాన్న కని ఇంత ప్రేమగా పెంచితే మీ నాన్నకిచ్చే గౌరవం ఇదేనమ్మా? నువ్వు సొసైటీలో ఆయన పరువు ఏంటి, ప్రతిష్ట ఏంటి? ఆయనకు నువ్వు ఇచ్చే గౌరవం ఏముంది? తల దించుకునేలా చేసావుగా మొత్తానికి. నువ్వు వెళ్ళమ్మా లోపలికి. ఏమైందిరా? ఏంట్రా ఇంత డల్గా ఉన్నావు? మీకు తెలుసు కదా మామ, నేను శృతిని ఎంతలా ప్రేమిస్తున్నాను. ఈ విషయం మాట్లాడదామని నేను వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే వాళ్ళ నాన్న ప్రేమకి కులానికి ముడిపెట్టి నన్ను కొట్టి బయటికి గెంటేశాడు. అవునా? కులం ఏంట్రా కులం? ఈ దేశంలో పడే మనం చేసుకున్న పాపమేమోరా. ప్రపంచంలో ఎక్కడ లేని కులం మన దేశంలోనే ఉంది. మనల్ని పట్టి పీడిస్తుంది. అసలు ఈ కులం అనేది పోయిన రోజే మన దేశం బాగుపడుతుందిరా నిజంగా. ఛీ. అయ్యా అంత మాట అన్నాడా? పద వాని జీ పగలగొట్టి నిన్ను శృతిని తీసుకుపోయి గుళ్ళో పెళ్లి చేస్తాం. వద్దు మామ, ఎంతైనా తనకి వాళ్ళ ఫాదర్. మేమిద్దరం కలిసి బాగానే ఉంటాం, కానీ తర్వాత మా పిల్లలకి వాళ్ళ తాత ప్రేమ దూరం కాకూడదు. శృతికి వాళ్ళ నానంటే ధైర్యం రా, కానీ అదే ధైర్యం బలహీనత కాకూడదు. ఒకవేళ అలా చేస్తే తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి మాకు. మరేం చేద్దాంరా? శృతి లేకుండా ఉండగలవా? ఉండలేను మామ, చచ్చిపోతారా? సరే పదరా వెళ్ళి మాట్లాడదాం. సరే. గ్యాంగ్ నేసుకొస్తే భయపడడానికి ఎవడు లేడు ఇక్కడ. మిమ్మల్ని భయపెట్టడానికి ఎవరు రాలేదు అంకుల్. కూర్చుని మాట్లాడుకుందామని వచ్చాం. లోపలికి రావచ్చా? ఇంత జరిగినా సిగ్గు లేకుండా నీ ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చావు. వాడు మీకు రెస్పెక్ట్ ఇచ్చి వద్దన్నాడు, కానీ మేమే తీసుకొచ్చాం.
వాడికి తను నచ్చింది, తనకు వాడు నచ్చాడు. వాళ్ళిద్దరం మేము కలిసి ఉంటే హ్యాపీగా ఉంటామని అనుకున్నప్పుడు మధ్యలో నీకేం నెప్పుడుతుంది చెప్పు? ఒప్పుకుంటా, మీ కూతురు మీరు చిన్నప్పటి నుంచి పెంచారు, ఆ ప్రేమ మీకుంటది. అలాగని చెప్పి మీకున్న కులపిచ్చితో అనవసరంగా 2 జీవితాలను వేరు చేయకండి చెప్తున్నా. అసలు వాడు ఇందులో తక్కువ చెప్పండి అంకుల్. ఆశలో తక్కువ, గుణంలో తక్కువ, ఇందులో తక్కువ? వాడికి అన్నీ బాగానే ఉన్నాయి కదా, మరి మీకేం నెప్పుడుతుంది ఒప్పుకోవటానికి? 2 జీవితాల్ని నేను వేరు చేయదలుచుకోలేదు. నాకు వాడి కులం నచ్చలేదు, అందుకే నేను ఒప్పుకోలేదు. ఇంతకి నీదే కులం? క్యాస్ట్ అయితే ఏంది ఇప్పుడు? కావాలంటే నీకు ఇచ్చి చేస్తాను, చేసుకో. ఎందుకంటే మనది సేమ్ క్యాస్ట్. నేను నీలాగా దిగజారిపోలేదు. వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటే నువ్వు నాకు ఇచ్చేస్తానంటావు ఏంది? నేను వాళ్ళ లవ్కి రెస్పెక్ట్ ఇస్తాను, వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. నీలాగా కులపిచ్చి పట్టలేదు నాకు, అర్థమైందా? అది నువ్వు కులం పుట్టక పుట్టావా లేక మనిషి పుట్టక పుట్టావా? దేవుడికి లేని కులం నీకెక్కడి నుంచి వచ్చింది? నీలాంటి ఉన్నంతకాలం సొసైటీలో ప్రేమికులు బతకర్రా, చంపేయాలరా నీలాంటి వాళ్ళని. అసలు కులం 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 అని చచ్చిపోతున్నారు. ఏమొస్తుంది కులం వల్ల? ఒక స్టూడెంట్ ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేయాలంటే వాడికి భయం, సీట్ వస్తుందా రాదా అని. ఒక బీటెక్ స్టూడెంట్ కోర్స్ అయిపోయాక జాబ్కి వెళ్ళాలంటే వాడికి భయం, జాబ్ వస్తుందా రాదా అని చెప్పి. ఇద్దరు లవర్స్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవాలంటే వాళ్ళకి భయం, ఇంట్లో కులం పేరు చెప్పి విడదీస్తారేమో అని చెప్పి. కాలేజ్, జాబ్, సీట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా వాటి మీద రిజర్వేషన్, క్యాస్ట్ 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 అని చెప్పి ఎవడికో, ఒక బాగా చదివిన స్టూడెంట్ కి రావాల్సిన సీటు ఎవడికో తీసుకుపోయిస్తే మన సొసైటీ ఎప్పుడు డెవలప్ అవుతుంది? ఇంకా చెప్పండి. ఫక్ ద బ్లడీ క్యాస్టిజం. నువ్వెవడరా నాకు చెప్పడానికి? నా కూతురు జీవితం నా ఇష్టం, నాకు నచ్చిన వారికి ఇచ్చి నేను పెళ్లి చేస్తా. నీలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే సొసైటీలో నా పరివేం కావాలి? నాకు పేరు ప్రతిష్టలున్నాయి. నేను మిమ్మల్ని బ్లేమ్ చేయట్లేదు అంకుల్, మిమ్మల్ని మీరే బ్లేమ్ చేసుకుంటున్నారు. కులం అనే ముసుగులో మునిగిపోయి ఉన్నారు. మీకున్న కులపిచ్చి వల్ల మీ కూతురు జీవితం మీరే నాశనం చేస్తున్నారు. ఇంకేమైనా మారడరా? మర్యాదగా బయటికి వెళ్తారా? పోలీసుల్ని పిలవాలా? మీ చేత బయటికి గెంటించుకునేంత స్థాయికి మేము ఇంకా దిగజారలేదు అంకుల్. మాకంటూ ఓ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. నమస్తే. హలో. హలో. నిన్న మీరు మాట్లాడిన మాటలకి మా నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. సరే, నీకు నా మీద నమ్మకం ఉందా? ఉంది. అయితే నాతో రా, పెళ్లి చేసుకుందాం. సరే. సరే, ఏం చేయాలో ప్లాన్ చేసి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సరే. అరే మామ, మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళి అన్ని అరేంజ్మెంట్ చేస్తాము. నువ్వు శృతిని తీసుకొని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయి. సరే, జాగ్రత్తగా రండి. ఏమన్నా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి, ఓకే? నువ్వు శృతిని తీసుకొని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయి. డాడీ కూడా ఉంటే బాగుండేది కదా. అవును, బట్ మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేసాము. సర్లే, పెళ్లి చేసుకున్నాక వాళ్ళే ఒప్పుకుంటారులే. మా డాడీ గురించి నాకు తెలుసు. నాకు కావాల్సింది కూడా అదే. సరే, నాకు ఒక ప్రామిస్ చేస్తావా? ఐ ప్రామిస్. లైఫ్ లాంగ్ నన్ను వదలనని నాకు ప్రామిస్ చేయి. ఐ ప్రామిస్. ఐ లవ్ యూ ఫర్ ఎవర్.
అమ్మాయికి యాక్సిడెంట్ అయింది ఇక్కడ ఇప్పుడు వచ్చారా నాన్న? ఇది చూడ్డానికే వచ్చారా? నువ్వు అనుకున్నదంతా జరిగింది కదా. ఇప్పుడు నీ మనసు కుదుట పడిందా నాన్న? తనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది కదా నాన్న. తనకేమైనా అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి నాన్న? ఒక మనిషిని చంపేంత మూర్ఖుడు మీలో ఉన్నారా నాన్న? నువ్వు ఇంకొక మాట మాట్లాడితే ఈ తండ్రి గుండి తట్టుకోలేదమ్మా. నీకు మంచి చేయడానికే చేశానమ్మా. పరిస్థితి ఎలా అవుతుందని నేను అనుకోలేదు. నాకున్న డబ్బు వల్ల నా కళ్ళు మూసుకుపోయాయి. నాకున్న కులపిచ్చి వల్ల నా స్థితిగతులు ఆలోచించాను తప్ప నేను ఇలా చేద్దామని చెప్పి అనుకోలేదు. నీ సంతోషం కన్నా నా పరువు ప్రతిష్టలు ఎక్కువని అనుకున్నాను. ఏదో నీకు మంచి చేద్దామని ఇదంతా చేశాను, కానీ పరిస్థితి ఇంతవరకు వస్తుందని చెప్పి అనుకోలేదు. నీ జీవితం బాగుండాలని ఇదంతా చేశానమ్మా. నేను చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం నాకు ఇయ్యమ్మా. నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం నాకు ఇయ్యమ్మా. జరిగిందంతా మర్చిపోమ్మా. నా కూతురు సంతోషం కంటే ఏదీ ముఖ్యం కాదు. మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాను. సంతోషంగా ఉండండి అమ్మా. డియర్ ఫ్రెండ్స్, తొందరపాటు నిర్ణయాల వల్ల మన ఫ్యూచర్ని పాడు చేసుకోవద్దు. జీవితంలో ఏదైనా సాధించి పెద్దలను నొప్పించి వాళ్ళ బ్లెస్సింగ్స్తో వాళ్ళ సమక్షంలో పెళ్లి చేసుకోండి. ఇలా తొందరపాటు నిర్ణయాల వల్ల మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. జై హింద్.